జాతకం ఫిబ్రవరి 18, 2026 ఫిబ్రవరి 18వ తేదీ జాతకం ప్రకారం కొన్ని రాసులవారు శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో నిండిన రోజును అనుభవిస్తారు. మరికొందరు తమ కోపాన్ని మరియు ఉద్రేకాన్ని నియంత్రించుకోవాలి. ప్రేమ, కుటుంబం మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో సంయమనం మరియు సంభాషణ చాలా కీలకం. భావోద్వేగ, కుటుంబం మరియు వ్యక్తిగత సమతుల్యతకు సంబంధించి అన్ని రాసుల వారికి ఫిబ్రవరి 18వ తేదీ ప్రత్యేక సూచనలను తెస్తుంది. బుధవారం నాటి జాతకం సంబంధాలలో అవగాహన, ఆరోగ్య అవగాహన మరియు ప్రవర్తనలో సంయమనం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. కొన్ని రాసుల వారికి ఈ రోజు శక్తి మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. మరికొందరు తమ కోపాన్ని మరియు ఉద్రేకాన్ని నియంత్రించుకోవాలని సలహా ఇస్తారు. కుటుంబం, వైవాహిక జీవితం మరియు సామాజిక పరస్పర చర్యలకు సంబంధించిన పరిస్థితులు ఒడిదుడుకులను అనుభవించవచ్చు. ఈ రోజు ఆత్మపరిశీలన, కమ్యూనికేషన్ మరియు సహనం అవసరం. ప్రేమ సంబంధాలలో పారదర్శకత మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ఫిబ్రవరి 18వ తేదీ జాతకం జీవితంలోని ఆచరణాత్మక మరియు భావోద్వేగ అంశాలపై దృష్టి పెడుతుంది. మీరు ఆ రోజును సమతుల్యత మరియు అవగాహనతో జీవించడానికి అనుమతిస్తుంది. మేషం నేటి జాతకం. మేషం మంచి రోజు అవుతుంది. లాభానికి మంచి అవకాశముంది. మీ పని, నాయకత్వ నైపుణ్యాలు మరియు పనిలో ఆత్మవిశ్వాసాన్ని అందరూ అభినందిస్తారు. మీ అసంపూర్ణ పనులు ఈరోజు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి నష్టాలకు దారితీయవచ్చు. మీ కుటుంబంతో సామరస్యం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు ప్రేమ ఉంటుంది. వృషభ రాశి జాతకం ఈరోజు బుధవారం వృషభ రాశి వారికి మిశ్రమ రోజు. ఆదాయం పెరుగుతుంది, కానీ మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు ఇతరుల ప్రభావానికి గురికాకుండా ఉండాలి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను పొందవచ్చు, ఇది వారి స్థితిని పెంచుతుంది. వ్యాపారంలో మీరు ఈరోజు ఏవైనా తప్పుడు ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలి. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. ప్రేమ జీవితం బాగుంటుంది. మిథున రాశి ఈరోజు మిథున రాశి వారి పరిచయాల నుండి ఈరోజు ప్రయోజనం పొందుతారు. అదృష్టం యొక్క అనుకూలమైన కలయికకు ధన్యవాదాలు. చాలా రోజులుగా పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీరు ఊహించని ఆర్థిక లాభాలను అనుభవిస్తారు. మీరు మీ కుటుంబంతో బయటకు వెళ్లి, మీలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. మీరు రోజులో ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తారు మరియు మీరు విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి, ఆనందం మరియు స్థిరత్వం ఉంటాయి. కర్కాటక రాశివారు ఈరోజు తమ సొంత సౌకర్యం మరియు శ్రేయస్సుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది మరియు మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడంలో విజయం సాధిస్తారు. మీరు మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి, లేకుంటే అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సామాజికంగా ఉండటం కొనసాగుతుంది. మీరు ఇంట్లో మతపరమైన మరియు శుభ కార్యక్రమాలను నిర్వహించవచ్చు. మీ ప్రేమ జీవితం కొంత విచారాన్ని అనుభవించవచ్చు, ఎందుకంటే మీ భాగస్వామి ఏదో విషయంలో మీతో కలత చెందవచ్చు. సింహరాశి వారు ఈరోజు శక్తి మరియు విశ్వాసంతో నిండి ఉంటారు. మీ దృష్టి కొత్త పనులపై ఉంటుంది. ఇది మీ సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి ఫలితాలను సాధించవచ్చు. వివాహ జీవితం సామరస్యంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు పని కోసం ఊహించని విధంగా ప్రయాణించాల్సి రావచ్చు.
ఈరోజు కుటుంబంలో అతిథుల రాకపోకలు నిరంతరం ఉంటాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు. కన్య రాశివారు ఈరోజు కన్య రాశివారు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని పనులకు ఈ రోజు మంచిది. కొత్త పని బాగా ప్రారంభం కావచ్చు. ఇది పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు కొత్త పదవిని పొందవచ్చు. కాని ఈ సమయంలో మీరు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త వల్ల కొన్ని నష్టాలు సంభవించవచ్చు. ఆరోగ్య దృక్పథం నుండి రోజు బాగుంటుంది. తుల రాశివారు ఈరోజు ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది మరియు మీరు ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. నిరుద్యోగులు మంచి జీతం మరియు పదవిని అందించే కొన్ని మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. మీరు ఈరోజు ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. వృశ్చిక రాశివారు ఈరోజు వృశ్చిక రాశివారు పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. వాటిని మీరు సులభంగా అధిగమిస్తారు. కుటుంబ మద్దతు అలాగే ఉంటుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు మంచిది. మీ ఆత్మవిశ్వాసం రోజంతా ఎక్కువగా ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. మీరు మీ మాట మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ రోజు మీరు మీ పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. పగటిపూట మీ ఇంటికి అతిథుల ప్రవాహం నిరంతరం ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశివారు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఒంటరి వ్యక్తులు ఈరోజు ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా భావిస్తారు. కోరిక నెరవేరవచ్చు. లాభానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మరియు పెట్టుబడి విషయాలలో అనుభవజ్ఞులైన సలహా తీసుకోవడం తెలివైన పని. ఏ రకమైన వ్యాపారంలోనైనా పాల్గొన్నవారు మంచి లాభాలను చూడవచ్చు. కుటుంబంలో మంచి సమన్వయాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. లాభ అవకాశాలు పెరుగుతాయి మరియు మీరు ఎటువంటి రిస్క్లు తీసుకోకుండా ఉండాలి. ఏ రకమైన వ్యాపారంలోనైనా పాల్గొన్నవారు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. మకర రాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ ప్రత్యర్థులు రోజులో మరింత చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించడం సాధ్యమే. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు అనుబంధం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని మంచి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. అయితే మీరు ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు శుభప్రదంగా మరియు విజయంతో నిండి ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు పనిలో చాలా చురుకుగా ఉంటారు మరియు కొన్ని అదనపు బాధ్యతలను తీసుకోవచ్చు. కుంభ రాశివారు ఈరోజు తమ కష్టానికి తగిన ఫలితాలను చూస్తారు. మీరు పనిలో గౌరవించబడవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మీ పెద్దల ఆశీస్సులు పొందుతారు మరియు ఒత్తిడిని నివారించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం పొందవచ్చు. మీ ప్రేమ జీవితంలో ప్రేమ ఉంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీన రాశివారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫలితాలను సాధించడానికి మీరు పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. మీరు ఎటువంటి రిస్క్లు తీసుకోకుండా ఉండాలి. ఈరోజు మీరు మీ కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు. అది ఈరోజు ఉత్తమంగా పరిష్కరించబడుతుంది. ఈరోజు మీ అత్తమామల నుండి మీకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం,
పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.